వెల్కమ్ టు నేస్తన్ టీవీ. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పెంచికల్పేట్ మండలం పెంచికల్పేట్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ షేక్ ఉస్మాన్ గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ, నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా అన్నారు. గ్రామ ప్రజలందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొన్నారు. మండల్ అధికారులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక ఏంటంటే మన దగ్గర సమస్యలు ఏం లేవు. ఇక్కడ సమస్యలు అనేటి మన అధికారులందరూ సమస్యలు తీర్చానని మాట ఇచ్చాను. నేను గ్రామ ప్రజలకు ఖచ్చితంగా మాట ఇచ్చిన, ఏ ప్రాబ్లంలు ఉన్నా ఏమున్నా కానీ ఖచ్చితంగా ఆదోడుగా ఉంటానని వాళ్ళకు మాట ఇచ్చిన. ఖచ్చితంగా నన్ను ఆ విషయంలో ఈ వ్యక్తి అనే సర్పంచ్గా గెలిచిన తర్వాత మాకు ఖచ్చితంగా పనిచేస్తాడని గెలిపించింది. నన్ను చేస్తానని ఖచ్చితంగా హామీలు ఇచ్చాను. ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రజలకు చెప్పినాను. సీసీ రోడ్లు, కరెంటు పనులు, నీటి సౌకర్యము అవన్నీ చేసిన, మాట ఇచ్చిన, ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన. నేను సుగా పై వారికి తెలియజేసిన, ఖచ్చితంగా చేస్తానని వాళ్ళు సుగా నాకు హామీ ఇచ్చిండ్రు, చేద్దామని. నేను మా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటా. ఏదైనా రేషన్ కార్డులు కానీ, పోలీస్ స్టేషన్ పంచాయతీ కానీ, ఎంఆర్ఓ పంచాయతీలు కానీ ఏది ఉన్నా అందుబాటులో ఉంటాను. నా వంతు నేను వాళ్ళకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత మా విఠల్ సార్ దృష్టి కూడా తీసుకెళ్తాను అతను కానిగడలా అని చెప్పాను. కొంతమంది పింఛన్లు అవి రాలేదు, రేషన్ కార్డులు పని మనకి ఇప్పుడు రేషన్ కార్డులు అంటే 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. మనం చెప్పచ్చు. గవర్నమెంట్ సన్నబియ్యం ఇచ్చింది. మన ఇందిరమ్మ ఇండ్లు పెంచికల్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు షేక్ ఉస్మాన్ గారికి, మరి అదేవిధంగా గ్రామ యువతకు, అండ్ మొన్న రీసెంట్గా ఎలక్షన్లో మేము సర్పంచ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. సో ఆయన మాకు ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తి. గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి అది తెలుసుకొని ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆ వ్యక్తి కాబట్టి మేము ఈరోజు ఆయనను గెలిపించుకున్నాం. 65 ఓట్ల మెజార్టీతో పెంచికల్పేట గ్రామ పంచాయతీలో ఆ వ్యక్తిని గెలిపించుకున్నాం. సో కాంగ్రెస్ పార్టీ మాకు అండదండ ఉన్నది, ఎమ్మెల్సీ గారి అండదండ ఉన్నది. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా దండి విఠల్ గారు మాకు హామీ ఇచ్చారు. ఆయన సమస్య మీరు నా దాకా తీసుకురండి, నేను అది చేపిస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. సో మాకు ఇప్పుడు అలాంటి ఏం ప్రాబ్లం లేదు. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ వచ్చినా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అంతా ఉంటుంది.